పెన్షన్ వస్తున్నాయా? పెన్షన్లు ఎక్కడున్నాయి సార్? ఉన్నోటికే దిక్కులేదంటే ఇంకా కొత్తగా ఎన్ని వస్తాయి? ఇంత ఇది ఉందంటారు ఇది దేనికి అనేది. సమయానికి వస్తున్నాయా లేదా? సమయానికి ఎప్పుడు వస్తాయి? ఈ సమయం లేదు. వీళ్ళు 9 నెలల దాంట్లో ఒకటి ఇదే ఉన్నది కథ అనేది ఎప్పటికీ. అది లేదు ఇది లేదు అన్నట్టు చెప్పుడేమో ఇంత ఇచ్చుడేమో గోరంతా కూడా లేదు. ఇది అనేది ఛాన్స్ అనేది ఎవరికి కూడా. ఈ ఉచిత కరెంట్ ఇస్తున్నా అంటున్నారు కదా, మరి అది కరెంట్ ఏముంది సార్? కరెంట్ అయితే ఇది చేసింది అంటారు, వస్తూనే ఉన్నది కరెంట్. కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలే. కరెంట్ అయితే వస్తున్నాయి కొంతమందికి, కొంతమందికి రాలే. ఊర్లో ఎట్లుంది అంటే నీటి వసతి కానీ కరెంట్ కానీ ఎట్లుంది? నీళ్ళు బాగానే ఉన్నాయి సార్. ఇక అనేది బాగా ఇచ్చుడు లేదు. ఇదంటే 10 ఏళ్ళ దాంట్లో గవర్నమెంట్ ఏం కూడా ఇవ్వలే. ఒక్క కాలువలు కూడా కట్టుకోలేదు. ఎవరి అనేది ఎవరు కట్టించలేదు కూడా. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, మరి ప్రభుత్వం మారింది. ఇది మారి కాదు, దీన్ని తీసుకుపోయి ముందు సంధిలో ఎక్కడైనా దొబ్బితే బాగుంటుంది అని ఉద్దేశం అందరికీ ఉన్నది. కానీ రావు కదా. 5 ఏళ్ళు పోయింది. మాతో బంధుకుండే 5 ఏళ్ళ దానికి వెళ్ళిపోయింది. ఆ బంధుకు మళ్ళీ రాదు. ఇక మళ్ళీ అక్కడికి వాళ్ళు పెద్ద మనుషులు కూర్చొని ఏం చేస్తారు ఏం లేదో వాళ్ళకి తెలియాలి. మాట ఊర్లో సీసీ రోడ్స్ అవి కొత్తగా వేసిరంట కదా, కొత్తగా వేసినవి గివే వేసినవి ఉన్నాయి, గవే ఉన్నాయి. మళ్ళీ కుళ్ళనేమి కొత్తగా పోతా కానీ. అదే ఈ రుణమాఫీ, రైతు రుణమాఫీకి వస్తే మటుకు మీకు కూడా ఎలగొట్టవలసి వస్తుంది అని అనుకుంటే కూడా మళ్ళీ మీకు ఎలగొట్టేసారు. రైతు రుణమాఫీ అంటాడు 2 లక్షలు 2 లక్షలు ఎక్కడున్నా సార్? 2 లక్షలు అనేది 100 ఇది అంటారా? రుణమాఫీ దాంట్లో 38,000 కోట్లకు మొత్తం మందికి సరిపోయాడు. దానికి పోయి వీడు 26,000 కోట్లు పెట్టిండు. 26,000 కోట్ల అంటే 13,000 14,000 కోట్లు పెట్టినాక ఎక్కడ ఇది అవుతుంది? మళ్ళీ దాంట్లో మొన్న తీసుకోండి అంట 3,000 కోట్లు 300 కోట్లు తీసుకోండి అంట. 300 కోట్లు తీసుకొని కూడా ఈ 2 లక్షల లోపల ఉన్నోళ్ళకి కూడా కాలే. మళ్ళీ ఇంకొక 1,25,000 కొర్రీనే పెట్టుకొని కూర్చొని వాడు. దానికి ఉన్నది ఏమిటి అని చెప్పాను. మొత్తం కొర్రీ కొండ. వాడు పీకని చేతకపోతే మొత్తం కాదరాబోయ్యి అని చెప్పాను. ఇప్పుడు మేము చెప్తున్నాం చూడు, వీళ్ళు ఏం చేయలేము, మాకు కాదు, మీకు దండం పెట్టి మీరు కూడా అక్కడ వెళ్ళిపోండి అని చెప్తున్నాం మేము ఇప్పుడు కూడా మీకు అనేది. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉంటాయి కదా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. వాళ్ళు చేసింది ఏముందంటే రైతు బంధు కరెక్ట్ ఇచ్చిండు. ఈ కళ్యాణ లక్ష్మి ఒకటి ఇచ్చిండ్రు. వాడు చేసింది అంటారా? ఇక రైతు బంధు వాడు చేసిన పథకాలు అంటారు. రుణమాఫీ ఒక్కటి చేయక ఫెయిల్ అయ్యాడు. కానీ లేకపోతే వాడే ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ ఇప్పుడు వాడు కూడా ముఖ్యమంత్రి కాడు, వీడు కూడా కాడు. ఇక మళ్ళీ కొత్త సంసారం ఎంకొని కొత్త ఇల్లు కూడా కట్టుకొని కొత్త ఇంట్లోకి పోతారు అందరు. ఇప్పుడు సిచ్యువేషన్ అది ఉన్నది. ఇక మళ్ళీ ఎవడేం చెప్పిండు ఏం కానీ ప్రజల ఒపీనియన్ అయితే ఇట్లున్నది.